ఫిష్ అని ఈ పప్పు అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ ఉంది. హాయ్ గైస్, పీజీఆర్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 3100 అలా పడింది. ఏంటంటే మనము అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని. వెయిట్ అయితే బాగుంది. ఒక కేబుల్ అయితే ఇచ్చాడు. దీంట్లో మనకి బటర్ పేపర్స్ పెట్టుకొని చేసుకోవాలంట. దీంట్లో అయితే మాన్యువల్ ఇచ్చాడు. మాన్యువల్ ఏంటంటే టెంపరేచరు మనకి దీంట్లో డిస్ప్లేలో ఏమేమి వస్తాయంటే ఇక్కడ వస్తాయి. ఇక్కడ మనకి బటన్స్ అయితే ఏం లేవు, అన్నీ కూడా టచ్ డిస్ప్లేసే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజు డిక్రీజు, దాని తర్వాత పవర్ బటను, మెనూస్, టైమర్, తర్వాత డీఫ్రాస్ట్ ఇలా ఉన్నాయి. దాని తర్వాత ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు ఉన్నాయి. దాని తర్వాత యూసేజ్ ఎలా చేయాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి అని ఉంది. ఒకవేళ మనకి ఏదైనా ట్రబుల్ వచ్చింది అంటే ఎలా పాసిబుల్ కాజ్ ఏముంటుంది, సొల్యూషన్ ఏముంటుంది అని చెప్పి ఉంది. ఇంకా మెయిన్గా అయితే ఇది మనం ఈరోజు దీంట్లో ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నాం, బంగారు తీగ చేప. సో పెట్టి చూపించినప్పుడు మనము అవన్నీ టెస్ట్ చేద్దాం. దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇదేంటంటే చెఫ్ మాస్టర్ నుంచి కిచెన్ స్కేల్ వెయింగ్ మెషిన్. దీంట్లో ఒక 2 సెల్స్ అయితే వచ్చాయి. దీనికి కూడా మాన్యువల్, ఇక్కడ ఉంది మాన్యువల్. మాన్యువల్లో కూడా హౌ టు యూజ్ అనేది ఉంది. తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ గురించి, తర్వాత క్యాలిబ్రేషన్ గురించి ఉంది. అంతే మెయిన్లీ ఇవి. దీనికి ఏంటంటే బటన్స్ వచ్చాయి. బటన్స్లో ఆన్, ఆఫ్, మోడ్, టేర్ అనే ఉంది. సో మనము ఈరోజు ఈవినింగ్ ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చూద్దాము. ఈ బ్యాటరీస్ అనేటివి ఇక్కడ వేసుకోవాలి. అంతే సింపుల్ ఇదైతే. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 190 degreesలో పెట్టుకొని 3 minutes ప్రీ హీట్ చేసుకోవాలంట. ఎందుకో మన నాకు కూడా తెలియదు, అందరూ అలానే చెప్పారు, నేను కూడా అలానే చేస్తున్నాను. తర్వాత ఇది వస్తాలి. ఇప్పుడు ఇట్లా ఈ ఫ్యాన్ తిరుగుతుందంటే స్టార్ట్ అయినట్టు. 3 minutes అయిపోయిన తర్వాత మనం ఫిష్ అయితే పెడదాం. ఫస్ట్ అది హీట్ అయింది తీసి, తర్వాత బటర్ పేపర్ పెట్టిన తర్వాత ఒక్కొక్క పీస్ చిన్నగా లోపల పెట్టాలి. ఒక్కసారి పెట్టేస్తే ఫస్ట్ మనం హీట్ చేయకుండా పెడితే ఆ కింద ఉండేదే మాడిపోయిద్ది అంటారు. సో అందుకని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకొని మనం బాండీని ఎలా అయితే ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక హీట్ చేసిన తర్వాత పెడతామో అలా పెట్టుకోవాలి. చూద్దాం ఫస్ట్ టైం మంది ఎలా వస్తాయో. కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. నార్మల్గా అయితే స్ప్రేయర్ తోటి వేయాలి, స్ప్రేయర్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అందుకని జస్ట్ ఒక స్పూన్ వేసేసి 180 ఇది టైం కదా, 180 పెట్టి 10 minutes పెట్టుకొని ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వస్తాలి. అప్పుడు ఫ్యాన్ తిరుగుతుందంటే స్టార్ట్ అయినట్లు. 5 minutes అయిపోయింది, ఇంకొక మినిట్ కూడా ఎక్స్ట్రా అయిపోయింది. ఇట్లా సడన్గా లాగేయటమే, మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఇప్పుడు ఫ్లిప్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది అంతా. బా కాలుతుంది. తర్వాత ఇట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఫ్యాన్ తిరుగుతుందంటే అయ్యా స్టార్ట్ అయినట్లే. ఇది మన ఫిష్ ఫ్రై. పచ్చిమిరపకాయలు కొంచెం టేస్టీ కోసం. ఇది రైస్, ఇది దొండకాయ ఫ్రై, పప్పు, పచ్చడి ఇవన్నీ పీజీలో పెట్టినట్టువి. ఇంక ఈ రసము, ఈ ఫ్రై ఒకటి మనం చేసుకున్నట్టువి. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. ఫిష్ అని ఈ పప్పు అన్నంలో పెట్టుకొని తింటే
సూపర్ ఉంది.